పరిశుద్ధ నామములో ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్నటువంటి దేవుని బిడ్డలైన మీకు అందరికీ, అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి ప్రియులైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని తప్పక మానక మా ప్రార్థనలు మిమ్మలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఈ క్రిస్మస్ పర్వదినాలలో ఎక్కడ చూసినా ప్రభువుని యొక్క క్రిస్మస్ ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. ప్రభువుని ఆరాధించుట, ప్రభువును స్తుతించుట అనే గొప్ప ధన్యతను, గొప్ప భాగ్యాన్ని దేవుడు మరొక అవకాశం ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్య ధ్యానమునకు సమయం అయింది. మీరు అటు ఇటు చూడకుండా మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా పరిశుద్ధ గ్రంథమైన బైబిలు నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏమి మాట్లాడాలని ప్రభు ఆశపడుతున్నాడో, ప్రభు యొక్క మాట కొరకు మనం ఎదురు చూసి ప్రియమైన వాళ్ళరా శ్రద్ధగా దేవుని మాటలు మనం ఆలకిద్దాం. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ క్రిస్మస్ దినాలలో యేసుక్రీస్తు గర్భమును ధరించక 6 నెలల ముందు ప్రభువు జకరియా ఎలిజబెత్లను ప్రభువు దర్శించాడు. ఈ రాత్రి ప్రసంగ అంశం ఏమిటంటే, జకరియా గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై యేసుక్రీస్తును గురించి ప్రవచించిన మాటలు, అంటే యేసు ప్రభుల వారు ఈ లోకములోనికి వచ్చి ఆయన ఏమి చేయబోతున్నాడు అనే విషయాలు ఈ రాత్రి 7 సంగతులు ప్రభు మనకు నేర్పించబోతూ ఉన్నాడు. అయితే గత రాత్రి 2 విషయాలే మనం ధ్యానం చేసాం. 7 విషయాలు ఈ రోజున మనము ధ్యానం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఈ లోకములో పుట్టినప్పుడు ముందుగా దేవదూతలు ప్రభువుకి స్తోత్రం చేసి ఆరాధిస్తే, రెండవదిగా గొర్రెల కాపర్లు ఆయనను స్తుతించి ఆరాధిస్తే, మూడవదిగా జ్ఞానులు ఆయనను స్తుతించి ఆరాధన చేస్తే, వీళ్ళందరూనేమో యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆరాధించారు. యేసు ప్రభుల వారు పుట్టక ముందే ప్రభుని ఆరాధించిన వరుసలో ఆయన తల్లి అయిన మరియా మొట్టమొదటిగా ప్రభువుని ఘనపరిచింది. రెండో వ్యక్తి ఎవరు అంటే ప్రియులరా, ఈ జకరియా. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లూకాసు సువార్త 1వ అధ్యాయం ప్రియులరా 67, 68 వచనాలు చదువుదాం. మరియు అతని తండ్రి అయిన జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను, ప్రభువైన ఇశ్రాయేలీల దేవుడు స్తుతింపబడునుగా. ఆగుదాం. మొట్టమొదటిగా నా ప్రియమైన వాళ్ళారు, నేను ఇందాక చెప్పాను, పుట్టిన తర్వాత వాళ్ళ ముగ్గురు ప్రభును స్తుతించి ఆరాధిస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక ముందే ఆయనను స్తుతించిన ఆరాధించిన వరుసలో ఈ రాత్రి జకరియా గారు కూడా ఉన్నారు. ఏమంటున్నాడు? ప్రభువైన ఇశ్రాయేలీల దేవుడు స్తుతింపబడునుగాక. అమ్మ గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే ఈ క్రిస్మస్లో ఏంటంటే ప్రభువుని హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించాలి. నేనంటాను, హృదయపూర్వకమైన ఆరాధన ఈ రోజున క్రిస్మస్లో కనబడట్లేదు, దానికి వ్యతిరేకంగానే కనబడుతుంది. ఎక్కడ చూసినా అంగులు ఆర్భాటాలు ఎక్కువైపోయినాయి. మనుషులకి మహిమ పెరిగిపోతుంది, దేవునికి మహిమ తగ్గిపోతూ ఉంది. ఈ రోజున నేను కొన్ని సంగతులు చూసినప్పుడు నాకు చాలా బాధేస్తుంది. కానీ ప్రియులారా, హృదయపూర్వకమైన ఆరాధన ప్రభువుకి జరిగినప్పుడే తండ్రికి మహిమ కలుగుతుంది. ఎప్పుడు అంటే తండ్రికి హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన ప్రభుకి మనము చెల్లించినప్పుడే నిజంగా అటువంటి ఎవరైతే ప్రభువుని స్తుతిస్తారో, హృదయపూర్వకంగా ప్రభువుని ఎవరైతే ఆరాధిస్తారో, తద్వారా తండ్రి నామము మహిమ పరచబడుతుంది. కాబట్టి నా ప్రియులారా, మొట్టమొదటిగా
ఈ యొక్క జకర్యాలో నుంచి మనం ప్రవచించి ఆయన మనకు నేర్పే పాఠం ఏంటంటే, ఆయన తండ్రి అయిన దేవుడు, ప్రభువైన ఇశ్రాయేలీల దేవుడు స్తుతింపబడునుగాక అంటున్నాడు. అంటే మొట్టమొదటిగా ఈయన క్రిస్మస్ ఆరాధన చేస్తున్నాడు. ఎవరండి? జకర్యా గారు, యాజక వరుసలో ఉన్నవాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు రాబోతున్నాడు. ఇంకా కింద వచనాల్లో మనము ధ్యానించవలసిన విషయాలలో ఆయన ప్రజలకు ఏమి చేయబోతున్నాడో అనే విషయాలను ప్రత్యక్షపరిచాడు ఈ జకర్యా. అయితే మొట్టమొదటిగా ఆయన గర్భములో ఉండగానే ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు, ఆయనను ఆరాధిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువుని మనసారా ఆరాధించే వరుసలో అలనాడు దేవదూతలే కాదు, గొర్రెల కాపర్లే కాదు, జ్ఞానులే కాదు, ఆయన తల్లే కాదు, జకర్యా కాదు, మనము కూడా ఆ వరుసలో ఉండాలి. హృదయపూర్వకమైన ఆరాధన నీ నుండి, నా నుండి, మన నుండి దేవుడు కోరుతున్నాడు, దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు ఆశించిన విధంగా, దేవుడు కోరుకునే విధంగా మనము ప్రభువుని స్తుతించి ప్రభువుని ఆరాధించాలి. ఇది మొట్టమొదటి మాట. రెండవ మాటగా మనం చూసినప్పుడు 69వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేశాను. ఈ లోకములోనికి యేసు ప్రభు వచ్చిన 7 రీజన్లో ఒక రీజన్ ఏంటో తెలుసా? మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనాన్ని చదువుదాం. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇవ్వడానికే యేసు ప్రభులు వారు వచ్చారు. అమ్మ వినండి, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే, తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేయడానికి. అమ్మ వినండి, విమోచన కలగజేయడానికి ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. అమ్మ వినండి, విమోచన క్రయధనం అంటే విమోచనకు క్రయధనం ఏమిటంటే ఆయన రక్తమే. హల్లెలూయా, గట్టిగా చెప్పండి, చేతులెత్తి. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విమోచన మానవుని యొక్క జీవితంలో మనిషికి మొట్టమొదటిగా కలగజేసేది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనములు మనం చూసినప్పుడు, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదవండి 14వ వచనాన్ని. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతుంది. అమ్మ వినాలి, ఇప్పుడు ఆ కుమారుని ద్వారా మనకు విమోచన. ఇప్పుడు విమోచన అనగా ఏమిటి? పాప క్షమాపణ. అందరూ చెప్పండి ఏంటి? పక్కలు ముఖంలో షేకండి, చెప్పండి. విమోచనం అనగా పాప క్షమాపణ అని చెప్పండి, గట్టిగా చెప్పండి. విమోచనం అనగా పాప క్షమాపణ. నా ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న వారులారా, విమోచన క్రయధనముగా యేసు ప్రభు ఈ లోకములోనికి వచ్చాడు అంటే ఆయన విమోచనే మనకేం కలగజేసింది? పాప క్షమాపణ కలగజేసింది. ఇప్పుడు ఆయన ప్రజలకు దర్శనం ఇవ్వకపోతే, ఆయన విమోచన మనకు కలగజేయకపోతే మన పాపాలు ఏమవ్వండి? క్షమింపబడవు కదా. గమనించండి, మన పాపాలు క్షమించబడాలి అంటే కేవలము ఆయన విమోచన ద్వారానే కదా. చాలామందికి ఇది అర్థం కావట్లా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే మతాన్ని మార్చడానికి వచ్చాడని. ఈరోజు క్రైస్తవుల మీద పడి ఏడడం కాదు,
యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఆయన విమోచన ద్వారా పాప క్షమాపణ కలగజేయడానికి నా యేసు ప్రభు వచ్చాడు కదండి. ఏం కలగజేయడానికి వచ్చాడండి? పాపాలను క్షమించడం తప్ప. మనిషి ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడు. ఆ పాపం కొరకు మనుషుడు ఈ లోకంలో యజ్ఞయాగాలు చేశాడు, ఏమంటే బలులు అర్పించాడు, ఎన్నో చేశాడు. ప్రియులారా, మానవుడు చేసిన ప్రయత్నాల్లో ఏ ప్రయత్నాల్లో కూడా మానవునికి పాప క్షమాపణ కలగలేదు. ఎప్పుడు నేను చెప్తా ఉంటాను, దేవుడు ఏ పోలికలో మానవుని చేసుకున్నాడో అదే పోలికలలో మనుష్య కుమారుడిగా నరావతారిగా యేసు ప్రభు ఈ లోకంలోనికి రావలసిన ఆవశ్యకత ఏర్పడిందని ప్రభు చెప్తూ ఉన్నాడు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు నీతో నాతో మనతో సూటిగా మాట్లాడేది ఏంటంటే, పాపాలను క్షమించడానికి, పాపము నుండి మనిషిని విడిపించి పాప క్షమాపణ కలగజేయడానికి నా యేసయ్య వచ్చాడు. ఎవడైనా పాపాలు క్షమించేవాడున్నాడా? పాపము నుంచి విడిపించేవాడు ఎవరైనా ఉన్నాడా? జగత్ రక్షకుడైన యేసయ్య మానవ అవతారిగా నరరూపధారునిగా ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడు? ఆయన ఈ సత్యాన్ని ఎరిగిన వారంగా ప్రతి మనిషి గ్రహించాలి కదా. జకరియా ఆయన పుట్టక ముందే గ్రహించి ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసి ఆ విమోచన ద్వారా మనిషికి మొట్టమొదటిగా పాపక్షమాపణ కలగజేస్తున్నాడు. ఇది మొట్టమొదటిది. రెండవదిగా మనం చూసినప్పుడు తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం, దయచేసి 14వ వాక్యాన్ని మనము చదవవలసిన వారమైన. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి అమ్మ దేని నుంచి విమోచిస్తున్నాడు? చెప్పాలి. రెండవదిగా సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలు ప్రజలు తన కోసరం పవిత్రపరచుకొనుటకు తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకును. అమ్మ వినండి, విమోచన చేసేది ఏంటంటే సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించింది. విమోచన ఏంటో తెలుసా? నీలో నాలో మనలో ఉన్నటువంటి సమస్తమైన దుర్నీతి ఉంది. ఏ నీతమ్మా? మాట్లాడతలేదు. ఏముంది? మనల్ని పాడు చేసేదే దుర్నీతి. మనం బాగుపడకపోవడానికి దుర్నీతి, మనం ఎదగకపోవడానికి దుర్నీతి, మనం వర్దెల్లకపోవడానికి ఏంటి చెప్పండి? మాట్లాడతలేదేంటి? అదే కదా. ఆ దుర్నీతే నీలో నిన్నేం చేస్తుంది? పాడు చేస్తుంది. మనిషి పాడైపోవడానికి, మనిషి ఎదగకపోవడానికి, మనిషి వర్దెల్లకపోవడానికి సకల దుర్నీతి నుండి ప్రభువు మనలను ఏం చేస్తున్నాడు? విమోచిస్తున్నాడు. అంటే ప్రభు ప్రజలను దర్శించి ఆయన విమోచన ద్వారా మనలోనున్నటువంటి సమస్తమైన దుర్నీతి నుంచి ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. సమస్త దుర్నీతి నుంచి విడుదల చేస్తున్నాడు. సమస్త సకలమైన దుర్నీతి మనిషిలో ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుంది. ఆ దుర్నీతే కదా నీ జీవితాన్ని నాశనం చేసేది. నువ్వు అప్పులు ఊబిలో కూరుకుపోవటానికి కారణం అదే కదా. ఇలా చెప్పుకెళ్తే బోళ్ళని విషయాలు చెప్పవచ్చు. అయితే నా ప్రియులారా, ప్రజలను దర్శించి ఆయన విమోచించింది. ఎందుకంటే నీలో నాలో మనలో ఉన్నటువంటి సకల దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? విమోచిస్తున్నాడు. విమోచన నీలో నాలో మనలో ఉన్నటువంటి సకల దుర్నీతి నుండి మనిషిని విడుదల చేస్తుంది. హల్లెలూయా. దుర్నీతి నుండి ఏం చేస్తుంది చెప్పండి? విమోచనయే నీకు విడుదలనిస్తుంది. నువ్వు దాని నుంచి బయటకు రావాలి. పవిత్రంగా నువ్వు బ్రతకాలి, నీతిగా నువ్వు బ్రతకాలి, యథార్థంగా జీవించాలి. దేవుని ఆశీర్వాదాలు మీ జీవితంలో మీరు పొందుకోవాలి, నీ కుటుంబంలో పొందుకోవాలి, నీ బిడ్డల్లో నువ్వు పొందుకోవాలి. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తన ప్రజలను దర్శించి
ఆయన విమోచన కలగజేసేది. ఎందుకంటే ఆ విమోచన ద్వారా నిన్ను నన్ను మనలందరినీ మనలో ఉన్నటువంటి సకల సమస్తమైన దుర్నీతి నుంచి ప్రభువు ఏం చేస్తున్నాడు? విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మూడవదిగా మనం చూసినప్పుడు ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు మనము చదవవలసిన వారమైనాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఓకే, మనలను ధర్మశాస్త్రము యొక్క శాపముల నుండి విమోచించెను. హల్లెలూయా. ఇప్పుడు దేని ద్వారా అంటే విశ్వాసము వలన యేసుక్రీస్తు ద్వారా అన్య జనులకు కలుగుటకు మన కోసరం శాపమై మనలను ఏం చేశాడు? ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మనల్ని ఏం చేశాడంట? విమోచించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువు నీతో నాతో మనందరితో కూడా సూటిగా మాట్లాడే విషయం ఏంటో చెప్పనా? ప్రతి ఒక్క మనిషిలో ఉన్నటువంటి ఏమంటే ధర్మశాస్త్రము యొక్క శాపం అంట. ఏంటంట? చెప్పండి. ధర్మశాస్త్రము యొక్క శాపము నుంచి అడ్డ యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? విమోచించడానికి. అందరూ మాట్లాడాలి. ఎందుకు వచ్చాడండి? అమ్మా, ఎందుకు వచ్చాడురా? విమోచించడానికి. దేని నుంచి విమోచించడానికి? ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి. ఇప్పుడు అది దేని ద్వారా కలుగుతుందో తెలుసా? పైన రాయబడింది విశ్వాసము ద్వారా. అమ్మా, దేని వలనండి? విశ్వాసము వలన. ప్రతి ఒక్క వ్యక్తి గ్రహించవలసిన విషయం ఏమిటంటే విశ్వాసము వల్లనే ఇది జరుగుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేని వలన జరుగుతుందట? కేవలము విశ్వాసము వలననే ఈ శాపము నుండి మనం ఏమవుతాం అంటే విమోచన. నేనంటాను, శాపం అనేది ధర్మశాస్త్రమును బట్టి రావచ్చు శాపం, పితరులను బట్టి కూడా ఏమొస్తుంది? మాట్లాడాలి. పితరులు బట్టి 3-4 తరాలు. ఎన్ని తరాలు? మాట్లాడాలమ్మా. మనం అంటాం ఏమోనండి, ఏ శాపమో పిల్లల్ని అలాగ అయిపోయారు అంట కదా. ఏ శాపమో కొట్టేసిందమ్మా. నీ మాటలు అంటాం కదా, ఏ శాపమో అమ్మ, మంచి మాట చెప్పు. ఏ శాపమో తగిలేసిందమ్మా, అందుకాడ అలాగే అయిపోయాడు, అలా కుటుంబం ఇలాగ అయిపోయింది, వెళ్ళి పిల్లలు అంటాం కదా. మనం అంటావా లేదా? చూడండి, పితరుల వల్ల వచ్చిన శాపమైన, ధర్మశాస్త్రం నుండి శాపమైన, ఈ రోజున శాపము మనుషుల మీద ఏలుబడి చేస్తుంది, వ్యక్తుల మీద ఏలుబడి చేస్తుంది, కుటుంబాల మీద ఏలుబడి చేస్తుంది. శాపమే. అవునండి. డబ్బులు వస్తున్నాయి, కనబడుతున్నాయా? వారం అంతా సంపాదనతో ఇంటికి తెస్తావు, మళ్ళీ మరుసటి రోజు పక్కింటికి 100 రూపాయలకు అప్పుకెళ్తావు. అదేమంటారు? ఆశీర్వాదం కనబడుతుందా? దీవెన కనబడుతుందా? ఎదుగుందా? వర్తెలుతున్నామా? దాని అంతటికి కారణం ఏంటి చెప్పండి? ఎప్పుడున్నామో అలాగే ఉన్నాం. అయితే యేసు ప్రభు ఎందుకు వచ్చాడు నాన్న? నీ కుటుంబం మీద, నీ మీద ఉన్నటువంటి శాపము నుంచి నీకు విమోచన కలగజేయడానికి వచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అది ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి కావచ్చు, పితృల వల్ల కలిగిన శాపము కావచ్చు, నువ్వు చేసిన పనుల వల్ల కలిగిన శాపము కావచ్చు. శాపము ఏదైనా నిన్ను విమోచన ద్వారా ఆ శాపము నుంచి ఏం చేయడం? నిన్ను విడిపించడానికే కదా. అక్కడ అన్నాడు, క్రీస్తు మన కోసరం శాపమై మనలను. అంటే అర్థం ఏంటి? నీ శాపం కోసం ఆయన శాపంగానే మార్చబడ్డాడు. అంతే కదా. మాట్లాడండి. నీ శాపము కోసం ఆయనే శాపంగా మార్చబడడానికి వస్తే ఆయన మతను మార్చడానికి వచ్చాడా? మనుషులు మారిపోతున్నారా?
ఒరే నాన్న, మనుషులు మారట్లేదు. శాపము నుంచి దేవుడు విడుదల చేసిన తర్వాత ప్రతి మనిషి తనంతట తానుగానే మారిపోతున్నాడు. బలవంతంగా ఎవరు మార్చవలసిన అవసరం లేదు. శాపం తొలగిపోతే, కీడు తొలగిపోతే, పాపము నుంచి విడిపించబడితే మనిషి మామూలుగా మారతాడా లేదా? మారతాడు కదా. తాగుబోతులు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, భయంకరమైన డ్రగ్ అడిక్ట్లు మారుతున్నారు. ఏమండి, అనేక మంది పిల్లల మరణానికి సమీపించిన వారిలో ప్రభువు అనేక మంది ప్రభువు వైపుకు తిరిగి వారి జీవితాలను మార్చుకుంటున్నారు. హల్లెలూయా. ప్రభువు మార్చట్లేదు. ప్రభువు మార్చేది ఒకటే, వాళ్ళ శాపం నుంచి వాళ్ళని విడిపిస్తున్నాడు. ప్రభువు చేసిన పని అదే. వాళ్ళు ఉన్న దుర్నీతి నుంచి వాళ్ళు విడిపిస్తున్నాడు. ప్రభువు చేసేది అదే. వాళ్ళ పాపాలను ఏం చేస్తున్నాడు? ఆయన క్షమిస్తున్నాడు. ఆయన చేసే పని అదే. విమోచనయే పాప క్షమాపణ కలగజేసేది. విమోచనయే సకల దుర్నీతి నుండి విడిపించేది. విమోచనయే శాపము నుంచి మనుషులని విడిపించేది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వదిగా మనం చూసినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం దయచేసి 24వ వాక్యాన్ని మనం చదువుదాం. కాబట్టి నమ్మేవారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా చూడండి ప్రియులారా, 4వదిగా మనం చూసినప్పుడు విమోచన ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తుంది. ఎప్పుడు అనంటే ఆయనను నమ్మినప్పుడు. నమ్మకుండా తీర్చడుగా. చెప్పండి, నమ్మితేనే కదా. ఒక ఆయన అడిగాడు ఎందుకు నమ్మాలి అని. నేను అంటాను, నువ్వు ఎందుకు నమ్మాలి? అదే ప్రశ్న నేను అడుగుతున్నాను. మనం ఏమంటాం? నీ పాపం పోవాలంటే, నీ రోగం పోవాలంటే, మాట్లాడండి గట్టిగా. నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే చెప్పండి గట్టిగా. సువార్త దండ యాత్రప్పుడే కాదు చెప్పడం, ఏ మనిషికైనా నువ్వు చెప్పవలసింది. అందుకే నా పాపం పోవడానికి నేను యేసుబాబుని నమ్మాను, నేను పరలోకం వెళ్ళడానికి యేసుబాబుని నమ్మాను, నా రోగం తగ్గడానికి నేను యేసుబాబుని నమ్మానని చెప్పాలి. అదే విషయం. నమ్మాలి. నమ్ముట ద్వారానే అర్థమవుతుందండి. నమ్ముట నీ వలనైతే నమ్మేవానికి సమస్తమును కూడా సాధ్యమేనారు. నమ్ముట వలన కృపచేతనే విమోచన ద్వారా ఉచితంగా ప్రతి మనిషిని ఏం చేస్తున్నాడు? ఏమండి, అనీతిమంతులుగా బ్రతికే మనం, అనీతితో జీవించే మనం, అక్రమాల్లో జీవించే మనం ఆయన నమ్ముట ద్వారా కేవలము ప్రియులారా ఉచితంగా విమోచన ద్వారా మనం ఏం చేస్తున్నానా? నీతిమంతులుగా ప్రభువే తీర్చుచున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. విమోచన ఒక వ్యక్తిని ఏం చేస్తుందండి? నీతిమంతులుగా మార్చేది. ఇది 2వది. 3వదిగా మనం చూసినప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయం మూలవాక్యాన్ని వదలకూడదు. 40-71 వచనాన్ని మనం చూద్దాం. జకర్యా 3వదిగా ఏమన్నాడో తెలుసా? మన శత్రువుల నుండి, మనలను దేశించు వారందరి చేతుల్లో నుండి మనలను తప్పించెను. 75వ వచనాన్ని కూడా మొదటి లైన్ చదువుదాం. మన శత్రువుల చేతుల నుండి మనలను ఏం చేశాడంట? విడిపించాడు. 3వదిగా మనం చూసినప్పుడు మన శత్రువుల చేతుల నుండి లేదా మన శత్రువుల నుండి లేదా మనలను దేశించే వారి చేతుల నుండి మనలను ప్రభువు ఏం చేశాడు? విడిపించాడు. శత్రువు చేతిలో ఉన్నాడు. నానా సర్వలోకంలో ప్రజలారా, ఇక్కడ శత్రువు ఎవరో తెలుసా? అపవాది. అపవాది చేతిలో ప్రతి మనిషి కీలు బొమ్మల్లా ఉన్నారు. వాడు ఆడమంటే ఆడాలి, ఎగరమంటే ఎగరాలి, చెయ్యమంటే చెయ్యాలి, ఒకను కొట్టమంటే కొట్టాలి, ఒకటి చంపమంటే చెప్పండి చంపాలి, తిట్టమంటే తిట్టాలి, లేదా ద్వేషించమంటే ద్వేషించాలి. ఏమండి, తిట్టమంటే తిట్టాలి, ద్వేషించమంటేది. ఇవన్నీ ఎవరి లక్షణం అంటే శత్రువు అయిన సాతాను లక్షణం. ఇప్పుడు మనకి ఒక మనిషి శత్రువు కాదు, ఆ మనిషిలో ఉన్నటువంటి సాతానే శత్రువు.
ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సాతాన్ని శత్రువులా చూడట్లేదు, ఆ వ్యక్తినే మనం ఏం చేస్తున్నాం, మాట్లాడతలేదు, శత్రువుగానే చూస్తున్నాం. భర్తనే శత్రువుగా చూస్తున్నాం, భార్యనే శత్రువుగా చూస్తున్నాం, పిల్లలనే శత్రువుగా చూస్తున్నాం, స్నేహితులనే శత్రువుగా చూస్తున్నాం. నేనంటాను, వ్యక్తిని కాదు నువ్వు చూడవలసింది, ఆ వ్యక్తిలో ఉన్నవాడే మనకెవరు శత్రువు. ఆడెవరు చెప్పండి? దానికి రివర్స్గా చేస్తున్నాం. ఇప్పుడు వ్యక్తే మనకు శత్రువు అనుకుంటున్నాను. ఎప్పుడు నీ భర్త నీకు శత్రువు కాదు, నీ భార్య నీకు శత్రువు కాదు, నీ పిల్లలు నీకు శత్రువులు కాదు, నీ స్నేహితులు నీకు శత్రువు కాదు, నీ సహోదరులు నీకు శత్రువు కాదు. ఆ వాడులో ఉన్నటువంటి శత్రువు అయిన సాతానే మనకెవరండి? గమనించండి, ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే సాతాను కానీ శత్రువుగా చూడట్లేదు, మనిషిని ఏం చేస్తున్నాం చెప్పండి? ఆడిని శత్రువుగా చూసి ఆడితో మాట్లాడడం, మూతేమి ఇలా పెట్టేస్తావు, ఏ మూతులే, కోతు మూతులేగా, రక్తం వేజే. మనిషి మీద మూతెట్టడం కాదు, సాతాను గారి దగ్గర మూతి తిప్పు, రక్తం వేజే. ఆడు చెప్పినప్పుడు ఏమండే, శత్రువు వ్యక్తి కాదండి, ఆ వ్యక్తిలో ఉన్న సాతానే మనకు శత్రువు. వాడి క్రియలే మనకేంటి నాన్న? సాతాన క్రియలే. ఒకడో సైతాన్ని పట్టినట్టు పూనేస్తా ఉంటాడు, రక్తం, ఏంట్రా నీ పూనకం, రక్తం వేజేయి, హల్లెలూయా. చీపురు కట్టించి కొట్టే రక్తం వేజేయి, హల్లెలూయా. అదే మరి మన వాళ్ళు ఏం చేస్తాను, బల్లి దొరికాడు అనుకుంటారు, రక్తం వేజేయి. కొంతమంది కొన్ని విషయాల్లో కొన్నప్పుడు దొరుకుతారు, రక్తం వేజేయి. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే నాన్న, నీ శత్రువు చేతిలో నుంచి, రెండు, నిన్ను ద్వేషించు వారి చేతిలో నుండి నిన్ను విడిపించడానికి వచ్చాడు. ఇంకో మాట చెప్తాను, శత్రువు ఏ రూపంలో ఉన్నాడు చెప్పనా? అప్పుల రూపంలో ఉన్నాడు శత్రువు. నాన్న చెప్పండి, అప్పు లేనోడు ఎవడైనా ఉన్నాడా? అందరూ అప్పులే. ఇప్పుడు అప్పులే శత్రువులు. మన బలహీనతకి, బీపీలు పెరగడానికి, షుగర్లు పెరగడానికి, ఈ అన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ఇప్పుడే అప్పులే శత్రువుల ప్రతి కుటుంబాల్లో నాన్న ఎలుబడి చేయట్లేదండి. చెప్పండి, నేను అప్పు లేకుండా చేసుకుందాం అనుకోండి, ఈ 24 చాలా అప్పులు అయిపోయింది. ఇంక ఎప్పుడు చూసినా నా బ్యాంకు బ్యాలెన్స్ నిల్లు బ్యాలెన్స్ లాగా కనపడుతుంది. జనాలకి ఎలాగున్నారో తెలుసా? నా కట్టప్పు చూసి ఫుల్ బ్యాలెన్స్ ఉంటుంది, ఈయన అబద్ధం ఆడుతున్నాను అనుకుంటున్నారు, రక్తం. కొంతమందికి ఓపెన్ చేసి చూపించేస్తున్నాను, దేవునికి స్తోత్రం. మరి ఏం చేస్తాను? మరి యథార్థంగా మాట్లాడేసుకుందాం, హల్లెలూయా. అప్పులు లేనివాడు ఎవడున్నాడు అబ్బాయి? ఏమంటే అప్పులే శత్రువులా లేవా? రెండు, రోగాలే, బలహీనతలే ఏమా శత్రువులా లేవా? అంటే నేనేమంటానంటే, శత్రువైన సాతానుడు నాన్న మన కుటుంబాల్లో ఎలాగ ఏలుబడి చేస్తున్నాడు? రోగం రూపంలోనూ, అప్పుల రూపంలోనూ, ఏమండి మారణ భర్త రూపంలోనూ. ఇంట్లో ఎవడొకడు ఉంటాడు, ఇంట్లో వాళ్ళందరూ మారిపోతే పక్కింటోడు రూపంలోనూ, ఎదిరింటోడు రూపంలోనూ ఉంటారు. ఎందుకుంటారు?